ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది, మన జీవితాలను శక్తివంతంగా నిలబెడుతూ ఉన్నది. రండి, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యముతో ఈ దినచర్యలో మనము ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనమును ధ్యానం చేసుకుందాం. రండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ తండ్రి చిత్త ప్రకారంగా నీవు జీవించాలి. ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డగా పిలువబడుతూ ఒక విశ్వాసిగా, ఒక రక్షణ అనుభవం కలిగిన దేవుని ప్రతిరూపంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నావా? ప్రతి ఉదయము కూడా దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ ఉన్నావా? అయితే నీవు ధన్యుడవు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను ప్రభు చూపిస్తా ఉన్నాడు. వారు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు, కానీ దేవుని చిత్తానికి లోబడరు, దేవునికి విధేయత చూపరు, దేవుని మాటను వారు అనుసరించరు. తమకు నచ్చిన మాటనే, తమకు నచ్చిన మార్గాన్నే వారు ఎన్నుకొని పయనిస్తూ అవును మరలా ప్రభువా అంటూ ఉంటారు, ప్రభువా అంటూ ఉంటారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, నా నామమున ప్రవచిస్తారు, నా నామమున ఎన్నో స్వస్థతలు చేస్తారు, కానీ మీరెవ్వరూ కూడా నా చిత్తాన్ని అనుసరించట్లేదు కనుక మీరు అక్రమము చేయువారుగా ఉన్నారు, నా యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, చూసారా? దేవుని చిత్తాన్ని గైకొనకపోతే ఎంత భయంకరమైన అనుభవమో ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని చిత్తము చేయటలో మనకి నిత్యరాజ్యములో ప్రవేశం ఉన్నది. దేవుని చిత్తానికి లోబడుటలో మనము తండ్రితో కూడా తన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయనతో అధికారము చేసే ఆధిక్యతను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. తన చిత్తమునకు లోబడిన వారికి ఎంతో ధన్యత, ఎంతో ఆధిక్యత, ఎంతో ఆశీర్వాదము ఉన్నవి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మరి చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు తండ్రి ఎదుట. మరి ఆ గెత్సెమనిలో మరి శ్రమ పడుతూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, తండ్రి ఈ గిన్నెను నీ చిత్తమైతే తొలగించు అంటూ మరలా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించు అని దేవునికి అప్పగించుకున్నాడు. ఆ గిన్నెలో ఎంతో చేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి అది మృంగాలి, అది త్రాగాలి. మరి పాపమునంతా కూడా సర్వ మానవాళి పాపమునకు మరి బలి అవుతూ ఉన్న ఆ సమయములో అవును తన్ను తాను సజీవ యాగంగా, అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఆ కలువరి శిలువలో మ్రాను పైన శ్రమకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించు, నీ చిత్తమే సిద్ధించు. దేవుని చిత్తములో కొన్నిసార్లు మనకి ఎన్నో మరి చూడండి శ్రమ కలిగిన శోధనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి నెమ్మది ఇచ్చే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు ఆయనే. ఆయన చిత్తానికి మనము తల వంచినప్పుడు, ఆయన చిత్తానికి మనము లోబడినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనస్తుడు వచ్చాడు, సద్బోధకుడా అంటూ ఉన్నాడు దేవుణ్ణి, అంటూ ఉన్నాడు కదా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అంటూ ఉన్నాడు. అప్పుడు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆజ్ఞలను అనుసరించాలి అంటూ ఉన్నప్పుడు ఆ యవనస్తుడు అంటూ ఉంటాడు కదా, నేను ఇవన్నీ నా బాల్యం నుంచే అనుసరిస్తున్నాను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను పేదవారికి సహాయపడుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మరి అన్ని ఆజ్ఞలు, ఏ పాపము చేయట్లేదు, మరి చూడండి టీవీ చూడట్లేదు, మూవీస్ చూడట్లేదు, మందు తాగట్లేదు, ఏ దురలవాటు లేదు నాకు, నేను దేవుని ఆజ్ఞలన్నీ గైకొంటున్నాను అంటూ ఉన్నాడు. కానీ ఒకటే లోపం ఉంది. అయితే నీకొక్కటే లోపం ఉంది, నీ ఆస్తిని అమ్మేసి నీవు నన్ను వెంబడించు అన్నాడు. అవును కదా, తన ఆస్తి ఇహపరమైనది,
కానీ దేవుణ్ణి అనుసరిస్తే మరి పరసంబంధముగా కూడా గొప్ప ఐశ్వర్యవంతుడుగా ఆ యవనస్తుడు తీర్చిదిద్దబడి ఉండేవాడేమో కదండి. ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి, ధననిధి, మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఐశ్వర్యవంతుడు సంపన్నుడైన ఆ దేవదేవుణ్ణి వెంబడించే అనుభవంలో తను కళ్ళు మూయబడినవి ప్రియ దేవుని బిడ్డలారా. ఇహ సంబంధమైన దాని మీదే తన మనస్సును పెట్టుకొనుట వలన దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా తొలగిపోయినాడు. మరి చూడండి, వ్యసనముతో వెళ్ళిపోయినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అవును దేవుని ఇహ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకుంటే దేవుని యొక్క రాజ్యమునకు మనము చేరలేము, దేవుని చిత్తాన్ని జరిగించలేము. ప్రియ దేవుని బిడ్డలారా, అవును నీ ధనము పరలోకమందు సంపాదించుకోమని దేవుని వాక్యము తెలియచేస్తా ఉన్నది. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుటలో, దేవుని చిత్తాన్ని అనుసరించుటలో గొప్ప ఆశీర్వాదము ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. మరి చూడండి, ప్రభువా ప్రభువా అని ఎన్నో విధాలుగా ప్రార్థిస్తూ ఉంటారు, కానీ దేవుని చిత్తానికి లోబడే అనుభవంలో తొలగిపోతూ ఉంటారు. అవును, వారి అవసరత వచ్చినప్పుడు, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి దుఃఖం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. వారికి రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. విడుదల పొందుకున్నాక మరలా వారు లోకమునకు, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా అంటున్నాడు వారిని. కనుక అలాంటి విభాగములో మనము ఉండకుండా ఆయన చిత్తమునకు లోబడుటలో, ఆయన ఆజ్ఞకు లోబడుటలో, ఆయన మాట వినుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు, నీ బలి అర్పించటం కంటే కూడా, నీవు అర్పణ అర్పించటం కంటే కూడా, నీవు కానుక ఇవ్వటం కంటే కూడా నా మాట వినుట నీకు శ్రేష్టము అంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని విధాలుగా నీవు నిలబడి సాక్ష్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత డబ్బు, ఎంత ధనము పేదలకిచ్చినా, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోతే, ఆయన చిత్తానుసారంగా నీవు జీవించకపోతే అదంతయు కూడా వ్యర్థము అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అంతే కదా, మరి ఆయన నామములో దెయ్యాలను వెళ్ళగొడతా ఉన్నారు, ఆయన నామములో అనేకులను స్వస్థపరుస్తున్నారు, ఆయన నామములో ప్రవచిస్తా ఉన్నారు, కానీ వారు దేవుని చిత్తమును చేయుటలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది తమకు నచ్చిన ఆజ్ఞలే తీసుకుంటారు, కొంతమంది వారికి నచ్చని ఆజ్ఞలను ప్రక్కన పెడుతూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడు. మరి ఆయన ఆ గిన్నెలోనిది త్రాగిరి, అవును తండ్రికి విధేయత చూపాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించు అని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన కుమారుని ఘనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, అలానే మన జీవితాలను కూడా మన ప్రభు ఘనపరచాలి. మన జీవితాలు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్య వారసులుగా మనం ఈ లోకంలో జీవించాలి అనంటే తండ్రి చిత్తాన్ని ఖచ్చితంగా మనము నెరవేర్చేవారంగా, అనుదినము నెరవేర్చేవారంగా, అనుక్షణము నెరవేర్చేవారంగా మన ఆధ్యాత్మిక జీవితాలను వాక్యపు వెలుగులో సరిదిద్దుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా 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 అని నా చిత్తము చేయకుండా, అవును తండ్రి నాయనా, మరి పిలిచేవాడు నువ్వు నాయనా నేను ఎరుగను అంటూ ఉన్నావు. తండ్రి చిత్తము చేసేవాడినే నీవు అంగీకరిస్తావు. ఈ ఉదయకాలము ప్రభువా నీ వాక్కు చేత నీ బిడలను దర్శించావు. అవును తండ్రి, నీ చిత్తమునకు లోబడుటలో, అవును ఆనాడు మరి ఆ సద్బోధకుడా అని వచ్చినవాడు ఆయన అన్నీ చేస్తూ ఉన్నాడు, కానీ తన ధనము విషయంలో ఐశ్వర్యవంతుడు సంపన్నుడైన నిన్ను వదులుకొని ఇహ సంబంధమైన ధనము కొరకు వెళ్ళిపోయినాడు ప్రభువా. అలాంటి జీవితాలు వద్దు నాయన. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను, అవును తండ్రి నాయనా, నీ చిత్తమునకు నీవు తండ్రికి ఏ విధంగా లోబడినావో, అవును ప్రభువా నీ చిత్తమును అనుసరించుటలో, నీ చిత్తమును గైకొనుటలో తలవంచే బిడ్డలుగా, విధేయత చూపే బిడ్డలుగా, లోబడే బిడ్డలుగా, అవును ఈ లోక మనుషులను, ఈ లోక పరిస్థితులను చూడక నీ వైపు చూస్తూ నాయనా మా ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తే బిడ్డలుగా, గురి యొద్దకు చేరుకునే బిడ్డ, విజయవంతమైన క్రైస్తవ జీవితం, విజయవంతమైన పరిశుద్ధ జీవితం, విజయవంతమైన విశ్వాస జీవితమును నీ బిడ్డలు జీవించి, నీ చిత్తమును అనుసరించి, నీ చిత్తమును గైకొని, నీ చిత్తమును ప్రభువా అవలంబించి పరలోక రాజ్య వారసులుగా నిలబడుటయే నీ బిడ్డల యొక్క ధ్యేయముగా, అవును ప్రభువా ఉండులాగున కృప చూపండి. అవును ఇహ సంబంధమైనవి తండ్రి
వ్యర్థమైనవి ప్రభువా, అవి తుచ్చమైనవి, కొంతకాలమే. అవును తండ్రి, నాయన నిత్యము శాశ్వత కాలము నిలిచే నీ పరలోకములో నీ యొక్క రాజ్య వారసులుగా నిలబడటానికి ఈ లోక సంబంధమైన వాటిలో నీ బిడ్డలు బంధించబడి ఉండకుండా, వాటిపై మనసు పెట్టుకోకుండా, పరసంబంధమైన వాటిపై మనసు పెట్టుకొని, అవును నాయన, నీ చిత్తానికి లోబడే నీ ప్రియ బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.